బిజినెస్ని ప్రమోట్ చేయాలని తెలుసు, కెమెరా ముందు నేను మాట్లాడాలని తెలుసు, కానీ నేను కెమెరా ముందు మాట్లాడలేకపోతున్నా, భయంగా ఉంది. ఎందుకో తెలుసా? ఒక చిన్న కథ, పెద్ద లెసన్ విను. హరి హైదరాబాద్లో ఆఫీస్ చైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు అండ్ చైర్స్ని రిపేర్ చేస్తున్నాడు అనమాట. తన వర్క్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఈవెన్ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ అయ్యేవాళ్ళు. తను ఎప్పుడు అనుకుంటాడు, సో మనం మార్కెటింగ్ చేయాలా, మన బిజినెస్ని ప్రమోట్ చేయాలి అనుకొని కెమెరా ఓపెన్ చేసిన ప్రతిసారి భయం. మనం బాగా మాట్లాడతామా, మనం చెప్పే మాటలు ఎదుటోడు వింటాడా, మనం చైర్స్ రిపేర్ చేసేదాన్ని పీపుల్ చూస్తారా, నెగిటివ్గా కమెంట్లు పెడతారా, అసలు వర్కౌట్ అవుతుందా, ప్రతిసారి రికార్డ్ చేయాలనుకున్న ప్రతిసారి తనకు వచ్చే మైండ్లో ఇదే క్వశ్చన్ అనమాట. అలా ఎన్నోసార్లు కెమెరా ఓపెన్ చేయడం, స్టార్ట్ చేయడం, క్లోజ్ చేయడం, స్టార్ట్ చేయడం, క్లోజ్ చేయడం, భయం. ఒకరోజు హరి యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నప్పుడు ఒక పర్సన్ ఆఫీస్ చైర్స్ రిపేర్ చేయడం ఒక షార్ట్ పెట్టున్నాడు అనమాట. సో బాగా రిపేర్ చేస్తున్నారు, కమెంట్స్ చూశాడు తను. కమెంట్స్ చూస్తే దాంతో చాలా ఎంక్వైరీస్ ఉన్నాయి. బ్రో చైర్స్ రిపేర్ పాసిబుల్ అవుతుందా, మీరు బల్క్ ఆర్డర్స్ తీసుకొని చేస్తారా అన్నట్టు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అప్పుడే హరి అనుకున్నాడు, కెమెరా ముందు మాట్లాడడం అంటే యాక్టింగ్ చేయడం కాదు, కస్టమర్స్తో మనము చైర్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. వెంటనే హరి ఫోన్ తీశాడు, కెమెరా ఆన్ చేశాడు, తను ఏమైతే అనుకుంటున్నాడో అవన్నీ కూడా రికార్డ్ చేశాడు. వెంటనే వీడియోని యూట్యూబ్ షార్ట్స్లోను అండ్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాడు అనమాట. ఇలా కంటిన్యూస్గా తను అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. కొన్ని రోజులు తనకు ఎంక్వైరీస్ రావడం స్టార్ట్ అయింది. బ్రో నాకు బల్క్గా చైర్స్ కావాలా, ఆర్ మా చైర్ రిపేర్ చేయాలా అన్నట్టుగా. ఒక్కటండి, ఎవడో ఏమో అనుకుంటాడు, మనం ప్రాపర్గా వీడియో పెడతామా లేదా అనుకుంటాడు అనుకోవడం తప్పు. ఇది మన అకౌంట్, మనకు నచ్చినట్టుగా పెడదాం. మనం చెప్పే మాటలు వినేవాళ్ళు చాలామంది ఉంటారు, మనం అందరినీ సాటిస్ఫై చేయలేము. సో మనకంటే ఒక మంచి ఆడియన్స్ ఉంటారు, నేను పబ్లిష్ చేస్తే చూస్తారా చూడరా ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఏ బిజినెస్లో ఉన్నా సరే కెమెరా ముందు మాట్లాడండి, మీ పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకోండి, మీ బిజినెస్ని గ్రో చేసుకోండి. ఎవడో ఏమో అనుకుంటాడని మాత్రం వెయిట్ చేయొద్దండి. లెసన్ సింపుల్, కెమెరా ఫియర్ అనేది స్కిల్ ప్రాబ్లం కాదు, ఇది మైండ్ సెట్ ప్రాబ్లం. మీ వాయిస్ వల్ల, మీ ఫేస్ వల్లే మీ బిజినెస్ గ్రోత్ అవుతుందని రియలైజ్ అవ్వండి.